స్పీచ్ తర్వాత సంకీర్తనలు కంటిన్యూ చేసుకుందాం. జై బాబా. సత్యవతి గారు ఇప్పుడు మనకు ప్రేమ సందేశాలు బాబా వారు వినిపిస్తారు. జై బాబా అక్క. जय मेहर बाबा मणि। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై మెహర్ బాబా. మనము ఇంతకుముందు బాబా అసలు కాశ్మీర్ ప్రయాణం చెయ్యాలని ఎప్పుడు అనుకున్నారు, ఎప్పుడు మొదలు పెట్టారు, ఎన్ని రోజులు ఉందామనుకొని వెంటనే ఎలా తిరిగి వచ్చారు అనే విషయాలు చెప్పుకోలేదు. కానీ కాశ్మీర్లో బాబా ఇచ్చినటువంటి సందేశాలని మాత్రమే మనం చెప్పుకున్నాం. ఆ తర్వాత ఇప్పుడు ఏంటంటే అసలు కాశ్మీర్ ప్రయాణం వెళ్ళేటప్పుడే వెళ్ళటం కోసమే ఎక్కడెక్కడ ఏ విధంగా తన వాహనాలని వాటిని రెడీ చేసుకున్నారు, బస్సుల్లోనే ఎలా వెళ్ళారు అనేవన్నీ చదువుకుంటున్నాం. అది ఎప్పుడంటే 1929 జూలైలో మొట్టమొదటిసారి 1929 జూలైలో బాబా మొట్టమొదటిసారి అసలు కాశ్మీర్ వెళ్ళాలి అనేది సంకల్పించుకున్నారనమాట. చాలా నెలలు అక్కడ ఉండి వద్దాం అనుకున్నారు, కనీసం 40 రోజులన్నా. అక్కడికి వెళ్ళిన తర్వాత వెంటనే తిరిగి రావడం అనేది జరిగింది. అయితే ఈ ప్రయాణంలో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇక్కడ ప్రేమాశ్రమాన్ని మూసివేయాలి బాబా కాశ్మీర్ వెళ్ళాలంటే. మరి వెళ్తూ మరి అందరి పిల్లల్లాగే అందరినీ పంపించకుండా ఆగా అలీని, ఆలీ అక్బర్ని, అబ్దుల్లాని వాళ్ళని తనతో పాటు తీసుకువెళ్ళి ఆయన వాళ్ళతో తనకి సంబంధించి ఆంతరంగిక కార్యక్రమాన్ని ఏం చేయించుకున్నారో అది మనకి తెలియదు. అది ఆ అవతారుడికి మాత్రమే, ఆ ప్రభువుకు మాత్రమే తెలుస్తుంది. ఈ ప్రయాణంలో వాళ్ళను కూడా తీసుకువెళ్ళటం, వాళ్ళు మిగతా వాళ్ళతో కలవకుండా మిగతా వాళ్ళతో మాట్లాడకుండా ఆంక్షలు పెట్టడం, ఆ తర్వాత తను వెళ్ళినటువంటి ప్రదేశాల్లో కొన్ని రోజులు ఉన్నప్పుడు ముఖ్యమైనటువంటి అనేక సందేశాలు ఇవ్వడం అనేది శ్రీనగర్లో జరిగింది. ఆ సందేశాలు అయితే మనం చెప్పుకున్నాము. ఈరోజు 1929లో ఎప్పుడు బయలుదేరి బాబా ఎప్పుడు మళ్ళీ రిటర్న్ అయిపోయారు అనేది చెప్పుకొని ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయరే 1930లోనే బాబా మళ్ళీ కాశ్మీర్ వెళ్ళారు. 1930 నెక్స్ట్ ఇయరే జూన్లో. ఇప్పుడేమో 29లోనేమో జూలైలో వెళ్ళారు, 1930లోనేమో జూన్లోనే వెళ్ళారనమాట. మరొకసారి కాశ్మీర్ వెళ్ళారనమాట. ఆ సందర్భంలో కూడా చాలా ముఖ్యమైనటువంటి సంఘటనలు జరిగాయి. సందేశాలు కూడా చాలా ఇచ్చారు. అవి మనం తర్వాత అవకాశం ఉంటే చెప్పుకోవచ్చు. సందేశాల కన్నా కూడా చాలా ముఖ్యమైనటువంటి సంఘటనలు జరిగాయి 1930లో మళ్ళీ కాశ్మీర్ వెళ్ళినప్పుడు. అసలు బాబా మొట్టమొదటిసారి సంకల్పించుకుంది ఎప్పుడు? 1929 సంవత్సరం జూలై 1వ తేదీ. ఆ ప్రేమాశ్రమాన్ని మూసేసి కాశ్మీర్కి వెళ్ళాలి అని తెలియజేశారు అందరికీ. దానికోసం దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అవన్నీ చేసుకోవడం అదంతా జరిగింది. ఆ తర్వాత అక్కడికి వెళ్ళటానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా జూలై 9కి పూర్తి చేశారు. ఆ జూలై 10వ తారీఖున 1929లో బయలుదేరారు. ఆ తర్వాత వాళ్ళు ఫస్ట్ ఎక్కడికి వెళ్ళారంటే జూలై 12వ తారీఖుకి ధూలియా వెళ్ళారు. ఆ ధూలియాలో కూడా బాబా బ్లిస్ గురించి, సామాజిక సేవ గురించి, కర్మయోగులు, భక్తి యోగము వీటి గురించి అనేక సందేశాలు ఇచ్చారు బాబా. అక్కడ ధూలియాలోనే ఎక్కువ సందేశాలు ఇచ్చారు. ఆ తర్వాత ధూలియా నుంచి ఆ తర్వాత జూలైలో కూడా బాబా ధూలియాలోనే ఉన్నారు. జూలై 15వ తారీఖుకి బాబా ఇండోర్ వెళ్ళారు. జూలై 15వ తారీఖుకి. ఆ తర్వాత మళ్ళీ పాల్ఘాట్ వెళ్ళారు జూలై 16వ తారీఖుకి. అక్కడి నుంచి పాల్ఘాట్ మీదుగా ఇండోర్ చేరుకున్నారు. బయలుదేరిన వాళ్ళు జూలై 15 బయలుదేరిన వాళ్ళు ఇండోర్కి, జూలై 16 ఇండోర్కి చేరుకున్నారనమాట. తర్వాత జూలై 18వ తారీఖుకి భూపాల్ నుండి బయలుదేరి గునాకి వెళ్ళారు. ఇప్పుడు ఎన్ని రోజులు పట్టిందో చూడండి. కాశ్మీర్ వెళ్ళొచ్చారు బాబా అంటే ఇప్పుడు మనం చిటికలో అలా వెళ్ళి ఇలా వచ్చేస్తున్నాం. కానీ ఎన్ని రోజులు ఎలా వెళ్ళారు, ఆ ప్రయాణాలు ఏంటి, ఆ బస్సులేంటి, మనకు అన్ని ఏర్పాట్లు ఉంటేనే, రిజర్వేషన్లు ఉంటేనే ఇక కూలబడిపోతున్నాం వెళ్ళొచ్చేటప్పటికి.
మరి ఆ మండలి వాళ్ళని వేసుకొని మరి ఆ బాలుని తీసుకొని ప్రేమాశ్రమం బాలుని తీసుకొని ముఖ్యమైనటువంటి వాళ్ళని మరి వెళ్ళారు అంటే ఎంత కష్టమో చూడండి. బస్సుల్లో భోపాల్ నుండి జూలై 18వ తారీఖున గుణాకి వెళ్ళారు. ఆ తర్వాత జూలై 19వ తారీఖుకి గ్వాలియర్ చేరుకున్నారు. ఆ గ్వాలియర్ నుంచి తర్వాత మనం క్రిందటి వారం చెప్పుకున్నాం, జూలై 22వ తారీఖు కల్లా బాబా వాళ్ళు ఆగ్రా చేరుకున్నారు అని. ఆగ్రా నుంచి జూలై 22వ తారీఖున ఢిల్లీకి ప్రయాణం అయ్యారనమాట. జూలైలో 22వ తారీఖున ఢిల్లీకి ప్రయాణం అయ్యారు. ఆ తర్వాత జూలై 24వ తేదీన ఢిల్లీ నుండి మళ్ళీ బయలుదేరి లూధియానా అంటే పంజాబ్ స్టేట్ కూడా దాటాలన్నమాట, కాశ్మీర్కి అక్కడికి వెళ్ళాలంటే. ఆ తర్వాత జూలై 26వ తారీఖుకి లాహోర్ వెళ్ళారు బాబా. అక్కడి నుంచి లాహోర్ నుంచి జూలై 27వ తారీఖున బయలుదేరి రాత్రికి రావల్పిండి వెళ్ళారు. ఆ రావల్పిండిలో కోహ్లా డాక్ బంగ్లాకి చేరుకున్నారు అక్కడ. అయితే ఆ మరుసటి రోజు అంటే జూలై 29వ తారీఖునే బయలుదేరి జీలం నది దగ్గరికి వెళ్ళారు. అక్కడ ఒక వింత సంఘటన జరిగింది. అక్కడ అది కూడా మనం చెప్పుకున్నాం. అక్కడ ఒక వింతగా కనిపించే ఒక ముసలివాడు ఉన్నాడని, అతని ముఖంలో అసాధారణమైనటువంటి వర్చస్సు ఉందని అది కూడా చెప్పుకున్నాము. అక్కడ ఆ ప్రాంతాన్ని చూసి బాబా ఆ జీలం నది ఆ బ్రిడ్జ్ మీదకి దానికి వెళ్ళి బస్సును ఆపించి మరి ఆ నదికి సంబంధించి ఆ నదిలో తన యొక్క జలాల్ని తీసుకొని తన చేతులతో తాకి దోసిళ్లతో ఆ నీళ్లు కూడా తాగారంట బాబా. ఆ జీలం నది ప్రవాహం దగ్గరికి వెళ్ళి బాబా ఆ జీలం నది ప్రవాహ ప్రాంతాన్ని చూసిన తర్వాత ఇప్పుడు కాశ్మీర్ వెళ్తున్నాం మనము. కాశ్మీర్లో గనక నా ఏకాంతవాసానికి బాబా ఏకాంతవాసం చేయటానికి వెళుతూ తను ఎవరు అనేది ఎవరికి తెలియకుండానే మెయింటైన్ చేస్తూ వెళ్తున్నారు. అంతేకాకుండా మధ్యలో ఉపవాసం కూడా మళ్ళీ అక్కడ గనక కాశ్మీర్లో తగిన స్థలం దొరకకపోతే ఈ జీలం నది దగ్గరే, ఈ కోహ్లా దగ్గర ఉన్నటువంటి జీలం నది ప్రాంతంలోనే ఇక్కడ ఆధ్యాత్మిక మార్గానికి చెందిన మలయ మార్గం ఉంది. ఇక్కడికే మళ్ళీ తిరిగి రావాల్సి వస్తుంది. అక్కడ గనక దొరకకపోతే ఈ కొండ మీదే ఒక కుటీరం నిర్మించుకోవాల్సి వస్తుంది అని చెప్పారు. ఆ తర్వాత జూలై 30వ తారీఖుకి యూరి బయలుదేరి వెళ్ళారు. ఆ తర్వాత యూరి నుండి కాశ్మీర్లో ఉన్నటువంటి శ్రీనగర్కి వెళ్ళారు. అప్పటికి చేరుకున్నారు అన్నమాట శ్రీనగర్లో ఏం జరిగింది, అక్కడి నుంచి హార్వాన్కి వెళ్ళటం, మన్స్బాల్ సరస్సు వాటన్నిటికీ వెళ్ళటం అవన్నీ కూడా మనం చెప్పుకున్నాం. శ్రీనగర్ నుండి ఆగస్టు 3వ తారీఖున హార్వాన్కి వెళ్ళారు. ఆ తర్వాత ఆగస్టు 4వ తారీఖున మళ్ళీ అక్కడ బాబా ఒక సందేశం ఇచ్చారు. హార్వాన్లో చాలా సందేశాలు ఇచ్చారు. కోరికల నుండి స్వేచ్ఛ, అంటే దివ్యానందం అంటే ఏంటి అనే సందేశాలు ఇచ్చారు. అవన్నీ కూడా మనం చెప్పుకోవడం జరిగింది. చివరికి ఆగస్టు 7వ తారీఖున హార్వాన్లో కొండ మీదకి వెళ్ళేటప్పుడు బాబా కొన్ని ఆజ్ఞలు ఇచ్చారు. అవి కూడా మనం చెప్పుకున్నాం. ఈ ఆగాలి గురించి, అబ్దుల్లా గురించి, ఆయన చేసినటువంటి ఆంతరంగిక కార్యక్రమం ఏంటో మనకు తెలియదు. చాలా వాళ్ళకి కొన్ని ఆజ్ఞలు జారీ చేశారు. ఆ తర్వాత బాబా ఆగస్టు 7వ తారీఖున హార్వాన్లో ఉన్నటువంటి ఏకాంతవాసంలో చేస్తూ మంచినీళ్ళు మాత్రమే తీసుకుంటూ ఉపవాసం కూడా చేయటం అనేది జరిగింది. అయితే తిరుగు ప్రయాణంలో హఠాత్తుగా బాబా వెళ్ళిపోవాలని అనుకున్నారు. ఆగస్టు 8వ తారీఖున హార్వాన్లో ఉన్న వాళ్ళందరికీ మంచి విందు భోజనం ఏర్పాటు చేయటం కూడా జరిగింది. చివరికి 40 రోజులు ఉండాలనుకున్నటువంటి వాళ్ళు కాశ్మీర్ నుంచి మనం బయలుదేరాలి అని చెప్పేశారు. అంటే 40 రోజులు అనుకున్న ఏకాంతవాసం కేవలం 2.5 రోజులు మాత్రమే ఉండి ఆ హార్వాన్ కొండ మీద ఆగస్టు 10వ తారీఖున వచ్చేసారనమాట. ఆగస్టు 11వ తారీఖు ఉదయం 8 గంటలకి మళ్ళీ
హడావిడిగా బయలుదేరి వెళ్ళిపోయారు. అక్కడ హార్వాన్లో ఉన్నటువంటి వాళ్ళంతా బాబాకి వీడ్కోలు పలికారు. అక్కడ మరి ఆయన యొక్క కార్యక్రమం ఎందుకు అలా జరిగిందో తెలియదు, ఆయనకే తెలుస్తుంది అది. అప్పటి వరకు ఆయన కమ్లీ కోట్ వేసుకుని ఉన్నారు. ఆ కాశ్మీర్ని విడిచిపెట్టి ఎప్పుడైతే వెళ్ళారో ఆ కమ్లీ కోటు తీసేశారనమాట. అప్పుడు విప్పేశారనమాట ఆ కమ్లీ కోటు. అప్పటి వరకు బాబా ఒక కమలీ కోటుతోనే ఉన్నారు. అంటే అక్కడ కుట్టించారు కదా ఒకటి కొత్తది కమలీ కోటు, అది. అయితే మరి ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం, హార్వాన్లో ఆయన చేసినటువంటి కార్యక్రమం దేనికి సమీపంలో ఉంది? జీసస్ క్రీస్తు దేహాన్ని ఖననం చేయబడినటువంటి స్థలానికి దగ్గరలో ఉందని బాబా స్వయంగా చెప్పారు. బాబా చెప్పడం వల్లే మనకు తెలిసింది, కానీ అక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఆ విషయం తెలియదు. దాని యొక్క ప్రాముఖ్యత మండలి వాళ్ళకు కూడా ఊహించలేరు అన్నమాట. దాని గురించి ఇక్కడ మనకి బాబు కల్చూరి గారు చిన్న విశేషాలని కావ్య రూపంలో మనకి చెప్పారు ఇక్కడ. అది తెలుగు అనువాదం ఏంటో చూద్దాం. బాబు కల్చూరి గారు చెప్పినటువంటిది. ఓ ప్రభు, ఓ దైవమా, ఈ భూమి మీద మా కోసం నీవు ప్రవక్తగా అవతరించినప్పుడు కూడా నీ లీలలు ఎంత అద్భుతమైనవి. ప్రవక్తగా అవతరించినప్పుడు, అలాగే నీవు జీసస్ క్రీస్తుగా వచ్చినప్పటి అవతార విశేషాలు ఎన్నో మాకు తెలియజేశావు. మనకి నిజంగా ఏంటి అనేది యథార్థం అవతారుడు చెప్పడం ద్వారానే మనకు తెలుస్తోంది. ఆ ఖురాన్లో ఉంటాయి, బైబిల్లో ఉంటాయి, అవన్నీ తర్వాత వచ్చినవి. అందులో ఎంతవరకు వాస్తవాలు ఉంటాయో మనకు తెలియదు. కానీ సాక్షాత్తు అప్పుడు వచ్చినటువంటి ఆ అవతారుడు ఇప్పుడు మనకి దైవంగా మనకు ముందు సాక్షాత్కరించి మెహర్ బాబాగా వచ్చి ఆ విశేషాలను కూడా తెలియజేస్తున్నారు. మరి కాబట్టి అప్పుడు అవతరించినప్పుడు ఎంత అద్భుతమైనవి, అలాగే జీసస్ క్రీస్తుగా వచ్చినప్పుడు వచ్చినటువంటి అవతార విశేషాలన్నీ మాకు ఎన్ని తెలియజేస్తున్నావు, అవన్నీ ప్రపంచానికి రహస్యంగానే ఉండిపోయాయి అంటున్నారు బాబు కల్చూరి గారు. నిన్ను సిలువ వేసిన తర్వాత భారతదేశంలో నీవు గడిపిన జీవిత విశేషాల దృష్ట్యా చూస్తే జీసస్గా వచ్చినప్పుడు నీ అవతార ధ్యేయం, నీ విశ్వ ఆధ్యాత్మిక కార్యక్రమం ప్రపంచానికి తెలియకుండా గుప్తంగానే ఉండిపోయాయి. అంటే బాబా కాశ్మీర్ వెళ్ళడానికి విశిష్టత ఏంటంటే, మరి కేవలం గత అవతారం కాలంలో అక్కడ జీసస్ క్రైస్తుని ఖననం చేయబట్టం, ఆయన వచ్చి అక్కడ ఏం చేశాడో ఎవరికీ తెలియదు. అది అంతా కూడా రహస్యంగానే ఉండిపోయింది. ఆ జీసస్ క్రీస్తుని పూజించే వాళ్ళకే తెలియదు ఆ విషయం, మనకి బాబా చెప్తే తప్ప. అందు గురించే ఇక్కడ బాబు కల్చూరి గారు అలా చెప్తున్నారు మనకి. జీసస్గా వచ్చినప్పుడు నీ అవతార ధ్యేయం, నీ విశ్వ ఆధ్యాత్మిక కార్యక్రమం ప్రపంచానికి తెలియకుండా గుప్తంగానే ఉండిపోయాయి. నీ కార్యవిధానం ఎంత గొప్పది, వాటిని ప్రపంచానికి తెలియజేయడానికి అతి ఉత్తమమైన నీ అవతార ప్రకటన చేసే గడియనే ముహూర్తంగా ఎంచుకున్నావు అని చెప్పి ఆయన రాశారనమాట. ఆ తర్వాత తిరుగు ప్రయాణం అయినప్పటి నుంచి కాశ్మీర్ నుంచి స్వయంగా బాబా వంట చేయటం మొదలుపెట్టారు. మొత్తానికి తిరిగి వెళ్ళిపోవడం అనేది మళ్ళీ ధూలియా, ఎక్కడ ధూలియా చేరుకున్నారు ఆగస్టు 20వ తారీఖుకి. అక్కడి నుంచి ఇక మళ్ళీ మెహరాబాద్ వెళ్ళిపోవటం, ఆ విషయాల్ని మనం బ్రేక్ చేస్తే మళ్ళీ 1930వ సంవత్సరంలో బాబా మళ్ళీ శ్రీనగర్ కాశ్మీర్ వెళ్ళటం అనేది జరిగింది. దానికి సంబంధించిన విషయాల్ని ఇప్పుడు మనం చదువుకుందాం. ఆదివారం జూన్ 15వ తేదీ సాయంత్రం 6 గంటలకి మెహరాబాద్ నుంచి బయలుదేరారు బాబా. రెండవ కాశ్మీర్ పర్యటన అన్నమాట ఇది. ముందుగా నాసిక్, ఈసారి బస్సులు కాదు, బాబా ట్రైన్లో వెళ్ళారు. నాసిక్ నుంచి బొంబాయి వెళ్ళారు. జూన్ 16వ తారీఖుకి బొంబాయి నుండి ఢిల్లీలో రైల్లో బయలుదేరారు. అక్కడ ఢిల్లీలో మహారాజ్ హోటల్లో బస్ చేశారు వాళ్ళు. అక్కడ జూన్ 18వ తేదీన జోషి అనేటువంటి ఒక జ్యోతిష్కుడు బాబాను కలవడానికి వచ్చాడు. అతను ఒక యువకుడు అనమాట. బాబా వైపుకి ఆకర్షితుడయ్యాడు అతను. చాంజీ అతనికి బాబా వేరు ఫోజుల్లో ఉన్న బాబా ఫోటోల్ని ఒక 3 తీసుకొని ఇచ్చాడు ఆ అబ్బాయికి. ఇంకా కలవలేదు. ఆ ఫోటోల్ని నిశితంగా చూశాడు.
ఆ జోషి, కేడి జోషి అనేటువంటి అతను ఆలోచించాడు, తీవ్రంగా చూశాడు ఆ ఫోటోల వైపుకే. అతను జ్యోతిష్యుడు కదా, సహజంగా జ్యోతిష్యులు మరి గొప్ప వాళ్ళని చూసినప్పుడు వాళ్ళ యొక్క గొప్పతనాన్ని తెలుసుకోకుండా ఉండలేరు. కాస్త కూస్తో ఆ జ్యోతిష్య పరిజ్ఞానం ఉంటుంది వాళ్ళకి, ఆ శాస్త్రం చదువుతారు కాబట్టి, జ్యోతిష్య శాస్త్రం చదువుతారు కాబట్టి. ఆ ఫోటోల్ని చూస్తూ అకస్మాత్తుగా జోస్యం చెప్పాడంట ఈ చాంజీకి వీళ్ళకి, 2 సంవత్సరాల్లో ఈ శక్తివంతుడైన వ్యక్తి పూర్తి శక్తితో వ్యక్తమవుతాడు. అంటే 1930లో అతను తెలియజేశాడనమాట. ఆల్రెడీ శక్తివంతుడే, కానీ 2 సంవత్సరాల్లో ఆ శక్తి వ్యక్తమవుతుంది అని చెప్తున్నాడు. శక్తివంతుడైనటువంటి ఈ వ్యక్తి పూర్తి శక్తితో వ్యక్తమవుతాడు. శక్తి కలిగి ఉండడం కాదు, ఆ శక్తి వ్యక్తం అవడం, దాని గురించి చెప్తున్నాడు ఆ జ్యోతిష్యుడు. దాదాపు 2 సంవత్సరాల్లో అంటున్నాడు. ఆయనలో దాగి ఉండి ప్రపంచానికి తెలియని శక్తులు ప్రకటితమవుతాయి. అనంత శక్తి, అనంత జ్ఞానము, అనంత ఆనందము, అనంత జ్ఞానము, అనంత శక్తి, అనంత ఆనందమే కదా అవతారుడు కలిగి ఉండేది. ఆయనే అవే ఆయనై ఉంటారు కదా. అవి వ్యక్తమవ్వాలి. వ్యక్తమయ్యేది ఏంటంటే అనంత శక్తి వ్యక్తమవుతుంది అని ఆ జ్యోతిష్యుడు చెప్తున్నాడు అనమాట. వారిలో ఉన్నటువంటి శక్తులు ప్రకటితమవుతాయి అంటూ ఆయన మరొక జోస్యం కూడా చెప్పాడు. ఇప్పటి వరకు మౌనంగా ఉన్నారు, ఆయన మౌనం విరమించబడుతుంది. ఆయన యొక్క శక్తులు అసామాన్యమైనటువంటివి అలా ఉంచబడ్డాయి అనడానికి గుర్తే ఆయన యొక్క ఈ మౌనం. అంటే మౌనం ద్వారానే శక్తియుతంగా బాబా తన యొక్క కార్యక్రమాన్ని చేసుకున్నారు, మౌనం ద్వారానే. ఆ శక్తులు వచ్చే 2 సంవత్సరాల్లో కట్టలు త్రెంచుకొని సంపూర్ణ శక్తితో మానవ జాతిని అంతటిని ముంచెత్తుతాయి అని జ్యోతిష్యం చెప్పాడు ఆ జోషి అనేటువంటి అతను అన్నమాట. అట్లాగే మరొక వ్యక్తి వచ్చాడు అక్కడికి, ఆ మహారాజ్ హోటల్లో ఢిల్లీలో బస చేసినప్పుడు. అతను ఎవరంటే ఆర్ఎస్ కాలియా, పత్రికా సంపాదకుడు. వచ్చి అంటాడు అతను, నాకు ఇలాంటి సాధువుల్ని మా ఇంటికి పిలవాలని ఉంటుంది, కానీ అంత డబ్బు నా దగ్గర లేదు. సాధువుల్ని అందరినీ సుఖంగా ఉంచి వాళ్ళకి సేవ చేయాలని నా కోరిక. నేను ఆ పనికో నిమిత్తం ఆ డబ్బు సంపాదించడం కోసం నేను ప్రయత్నం చేస్తున్నాను. ఎంత వీలైతే అంత డబ్బు సంపాదించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను నేను. అప్పుడు నాలా సంపాదించిన తర్వాత మీలాంటి గొప్ప గొప్ప వాళ్ళనందరినీ నేను నా దగ్గరికి పిలవగలిగి మీకు ఆతిథ్యం ఇవ్వగలుగుతాను. వాళ్ళందరికీ చక్కగా చూసుకోవాలి అని నా కోరిక అని అతను చెప్పాడు. ఎప్పుడో డబ్బు బాగా సంపాదించి వీళ్ళందరికీ ఆయన ఏదో సుఖంగా ఉంచేటట్టు తను ఆతిథ్యం ఇస్తాడట. దానికి బాబా సమాధానం చూడండి ఎంత తీక్షణంగా ఇచ్చారంటే, సాధువులను, దైవ ప్రేమికులను వారు పేదవారైనప్పటికీ ప్రజలు ప్రేమిస్తారు. ఒకడు ధనవంతుడైనా అతనికి ప్రేమ లేకపోతే అట్టి వారిని సాధువులు ఎప్పుడూ ఇష్టపడరు. నీ ఉద్దేశం మంచిదే, కానీ దానిని సాధించడానికి ఎంచుకున్న మార్గమే సందేహాస్పదంగా ఉంది. డబ్బు సంపాదించాలి అని నువ్వు ఆతృత పడుతున్నావు. ఎంత వీలైతే అంత డబ్బు సంపాదించాలని అతని కోరిక కదా. ఆ తొందరలో నువ్వేం చేస్తావు? అవాంఛనీయమైనటువంటి విధానాలకు పాల్పడతావు ఆ డబ్బు సంపాదించడానికి. అటువంటి అవాంఛనీయమైనటువంటి పనుల ద్వారా డబ్బు సంపాదించే అవకాశం ఉంటుంది నీ ఆతృత చూస్తుంటే. అంతేకాకుండా నువ్వు ఆ విధానం చేయటానికి ఏ విధమైనటువంటి భయం కూడా లేనివాడయ్యే విధంగా ఉంటావు. అన్యాయ విధానాల ద్వారా సంపద సంపాదించుకుంటావు. ఇదంతా కాదు. నువ్వు సేవ చేయగలిగినంత చెయ్యటానికి, ఆ సంపద సంపాదించుకోవడానికి నేను ఇప్పుడు చెప్పిన విధానాల్ని విడిచిపెట్టి నిజాయితీతో ఉండు, ప్రేమతో ఉండు. అటువంటి నిజాయితీ,
ప్రేమతో ఉండి ఉంటే నువ్వు సేవ చేయకపోయినా పర్వాలేదు, డబ్బు సంపాదించకపోయినా పర్వాలేదు, నువ్వు అప్పుడు పేదవానిగా ఉన్నా పర్వాలేదు, నువ్వేదో ధనవంతుడివయ్యి అక్రమైనటువంటి సంపాదన చేసి అప్పుడు నేను సాధువుల్ని సుఖపెడతాను, సాధువులకి ఆతిథ్యం ఇస్తాను అంటున్నావే, అది కరెక్ట్ కాదు అని చాలా గట్టిగా తీవ్రంగా కాళియా అనేటువంటి ఆ పత్రికా సంపాదకుడికి చెప్పారనమాట బాబా. సేవ చేయాలి అనేటువంటి నీ ఆదర్శం కరెక్టే, ఆ విధానం, కానీ అది మాత్రం అదే గమ్యం కాదు. కాబట్టి ఇంకా ముందుకు వెళ్ళి ఉన్నతమైనటువంటి ఉదాత్తమైనటువంటి గమ్యం ఏంటని బాబా చెప్తారు మనకి. ద ఎయిమ్ ఆఫ్ లైఫ్ ఈస్ టు లవ్ గాడ్, ద గోల్ ఆఫ్ లైఫ్ ఈస్ టు బికమ్ వన్ విత్ గాడ్ అని చెప్తారు కదా. అది మన గమ్యం అవ్వాలి ఎప్పుడు కూడా. ద గోల్ ఆఫ్ లైఫ్ ఈస్ టు బికమ్ వన్ విత్ గాడ్, అదే మన గమ్యం. చాలా కొద్ది మంది మాత్రమే అటువంటి మార్గంలో ప్రవేశిస్తారు అని చెప్తారు బాబా. అంటే నువ్వు ఇలాంటి ప్రయత్నం చేయకూడదని కాదు నా ఉద్దేశం. నువ్వు బయటకు లేచి రాగలవు. ఎందుకు ఈ మాయలోనే మునిగి నేనేదో డబ్బు సంపాదించాలి, నేనేదో సేవ చేయాలి, నేనేదో సౌఖ్యంగా సుఖంగా చూడాలి వీళ్ళందరినీ అనుకునే దాంట్లో ఉండిపోమాకు అని అతనికి చెప్పారనమాట. ఈ మాయలోనే మునిగి ఉండమాకు, నువ్వు నీతి నిజాయితీ కలిగి పేదవానిగా ఉండి హాయిగా అందులో నుంచి బయటకు వచ్చేసి జ్ఞానానందాలు అనేటువంటి సముద్రంలో మునిగి ఉండు నువ్వు అని అతనికి చెప్తారు. ఇంకా నిజమైన సాధువు గురించి బాబా చెప్తారు. నిజమైన సాధువు తన భక్తుల నుండి భక్తిని ప్రేమను మాత్రమే కోరుకుంటాడు, అంతేగాని డబ్బుని విలాసాల్ని సౌఖ్యాల్ని కాదు. భగవంతుని కోసమే తపిస్తూ నీ హృదయంలో దివ్య ప్రేమని సృష్టించుకో, అప్పుడు నీకు సర్వస్వం లభిస్తుంది. నువ్వేదో కోరిక పెట్టుకొని నేనేదో వాళ్ళని సాధువుల్ని పిలుస్తాను, దానికోసం డబ్బు సంపాదిస్తాను అనేది కాదు. దివ్య ప్రేమని నీ హృదయంలో సృష్టించుకో, ఆటోమేటిక్గా నీకు సర్వస్వం లభిస్తుంది. నువ్వు ఏం చేయాలో భగవంతుడు నిర్ణయిస్తాడు, నీ ద్వారా భగవంతుడు అది చేయటానికి ఆయనే సంకల్పించుకుంటాడు, ఆయనే సహాయం చేస్తాడు. కాబట్టి ముందు నీలో భగవంతుడిని నిలుపుకో అని చెప్పి బాబా అతనికి తెలియజేస్తారనమాట. ఆ తర్వాత బాబా ఢిల్లీ నుండి జూన్ 19వ తారీఖున బయలుదేరతారు. ఢిల్లీ నుండి శ్రీనగర్కి. శ్రీనగర్కి వెళ్ళిన తర్వాత ముందు ముర్రే అనేటువంటి ఒక పట్టణం ద్వారా శ్రీనగర్కి ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. ఆ మధ్యలో డోమెల్ అనేటువంటి ఒక పట్టణంలో ఒక పంజాబీ వ్యక్తి దర్శనం చేసుకుంటాడు. అతను బాబాని ఏమని అడుగుతాడంటే, భగవద్గీతను మీరు విశ్వసిస్తారా అని అడుగుతాడు. అప్పుడు స్పష్టంగా బాబా అతనికి ఏమని చెప్పారంటే, భగవద్గీతని విశ్వసించడం కాదు, దానిని అనుక్షణం అనుభవిస్తాను, అదే నేను అని చెప్తారనమాట. కేవలం నువ్వు భగవద్గీతని నీ అవగాహన చేసుకుంటే సరిపోదు, నీ మైండ్తో, నీ మనస్సుతో, నీ బుద్ధి కుశలతో అర్థం చేసుకుంటే సరిపోదు. అలా నువ్వు నీ జీవితం అంతా భగవద్గీత చదువుతా, ఇంకా ఏదో గ్రంథాలు చదువుతా అంటూ చదువుతూ గడిపావనుకో, భగవంతుని చూడాలని, తెలుసుకోవాలని, ఆయన అనుభూతి పొందాలనే కోరిక ఉండాలి. అంతేగాని అవి చదువుతూ గడుపుతాను అనేది కాదు. భగవంతుణ్ణి చేరడం అనేటువంటి ప్రయాణంలో ఒక అంగుళం కూడా గ్రంథ పఠన ద్వారా నిన్ను ముందుకు తీసుకువెళ్ళదు. కాబట్టి అనుక్షణం దాన్ని అనుభవించాలి. అంటే ఆచరణాత్మకమైనటువంటి జీవితాన్ని జీవించటమే ముఖ్యం, కానీ గ్రంథ పఠనం ముఖ్యం కాదు. మన గ్రంథాన్ని చదివినంత మాత్రాన ఇంపార్టెంట్ కాదు అది. అందులో ఉన్నటువంటి విషయం మనదిగా చేసుకొని మనం ఎప్పుడైతే వాటిని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేసుకొని అనుభవాన్ని పొందుతామో అది అప్పుడు దాని యొక్క ప్రయోజనం అనేది ఉంటుంది అనే విషయాన్ని అతనికి తెలియజేశారనమాట. ఆ పంజాబీ వ్యక్తికి తెలియజేశారు. ఆ తర్వాత బాబా గర్హీకి వెళ్ళారు. అక్కడ ఏమన్నారంటే, క్వెట్టాకి వెళ్ళాలి నేను,
కానీ అక్కడ కొన్ని అవరోధాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు క్వెట్టాకి వెళ్ళట్లేదు అని చెప్పారు. ఆ తర్వాత లాహోర్లో బాబా కాశ్మీర్ వెళ్ళకముందే ఒక బాలుడు కనిపించాడు. ఆ బాలుడి పేరేంటంటే తులసి. అతడు కూడా వీళ్ళతో పాటు శ్రీనగర్కి వెళ్తున్నాడు అనమాట. ఆ బాలుడు కూడా వీళ్ళతో పాటు శ్రీనగర్ వెళ్తూ ఉన్నాడు కాబట్టి వీళ్ళంతా కలిసి జూన్ 23వ తారీఖున శ్రీనగర్కి చేరుకున్నారు 1930లో. అక్కడ ఈ విష్ణు రావు సాహెబ్ పండిత్ అనేటువంటి బాలుణ్ణి తీసుకొని రావడానికి హార్వాన్ అనే గ్రామానికి పంపించారు బాబా. ఎందుకంటే ఈ ఆగా అలీ అక్బర్ వీళ్ళంతా ఈ సంవత్సర కాలంలో మళ్ళీ వెళ్ళిపోవడం, తిరిగి రావటం, ఇలా వెళ్ళటం రావటం జరుగుతోంది కదా. దానికి సంబంధించి పండిత్ అనేటువంటి వ్యక్తిని ఎందుకు రమ్మన్నారట? ఈ పండిత్ని నేను కలవటం ద్వారా ఆలీ పర్షియా నుండి మళ్ళీ తిరిగి వస్తాడు అని భావగర్భితంగా చెప్పారు. అలాగే ఈ తులసి అనేటువంటి అబ్బాయి కూడా అలాంటి పాత్రధారేమో, అంటే వీళ్ళతో కలిసి ప్రయాణం చేస్తున్నాడు ఆ తులసి అనేటువంటి అబ్బాయి. కానీ ఆగా అలీతో కానీ పండిత్తో కానీ అతనికి గల సంబంధం ఏమిటి అనే విషయాన్ని, తులసి అనేటువంటి బాలుడికి ఉన్న సంబంధం కానీ పండితుతో ఉన్న సంబంధం ఏంటి అనేది కానీ బాబా ఎవరికీ కూడా తెలియజేయలేదు. ఎందుకంటే ఈ మెహరాశ్రమం ప్రారంభం నుంచి పిల్లలతో బాబా జరిపేటువంటి కార్యక్రమాలన్నీ కూడా మిగిలిన కార్యక్రమాల కంటే చాలా ప్రాధాన్యమైనదిగా ఉండేవి. ఆ తర్వాత విష్ణు రావు సాహెబులు ఈ హార్వాన్లో ఉన్న సమయంలో ఈ ఛాంజీ ఆలీ అక్బర్ ఇంకా తులసీల్ని తీసుకొని బాబా శ్రీనగర్లో ఉన్నటువంటి పర్యాటక స్థలాల్ని సందర్శించారు. రెండోసారి బాబా కాశ్మీర్ పర్యటన చేసినప్పుడు శ్రీనగర్లో ఏమేం చూశారట? అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యానవనాలు, చష్మా షాహీ ఉద్యానవనం, పోలో మైదానం, అవన్నీ చూశారు ఈసారి. ఆ బయట ఈ కాశ్మీర్ బాలూరు ఇద్దరిని చూశారు బాబా అలా వెళ్ళినప్పుడు బయటికి. వాళ్ళ పేర్లు ఏంటంటే రహమాన్, యాడమ్. వాళ్ళని చూసి ఇష్టపడి వాళ్ళతో పాటు తమ నివాసానికి తీసుకొచ్చారు. వాళ్ళు బాబా చేసే పనుల్ని పరిశీలిస్తున్నారు, చూస్తున్నారు. బాబా ఏం చేస్తున్నారట? క్యాబేజీ కూర వండుతున్నారట బాబా. ఈయన చాలా పెద్ద ఆయనగా ఉన్నారు, వీళ్ళందరికీ ఈయన గురువుగా ఉన్నారు. స్వయంగా ఆయన ఈ పనులు చేస్తున్నారు ఏమిటి అని ఆ పిల్లలిద్దరూ ఆశ్చర్యంతో చూస్తుంటే బాబా స్వయంగా వాళ్ళకి ఏమని చెప్పారట? అవసరమైనప్పుడు ఏ పని చేయడానికైనా సరే ఎప్పుడూ కూడా సిగ్గుపడకూడదు అని వాళ్ళకి చెప్పారట. ఆ తర్వాత కాసేపటికి పండితుని తీసుకొచ్చారు. రావు సాహెబ్, విష్ణు వాళ్ళు వెళ్ళి కాసేపు అతనితో గడిపి అతనితో ధ్యానం చేయించేసి మళ్ళీ ఆ పండితుని హార్వానికి పంపించేశారు. అంత తొందరగా ఆ బాలునితో పని అయిపోతుండటం చూసి మండలి వాళ్ళు ఆశ్చర్యపోయారు. అంటే వాళ్ళ యొక్క కలయిక యొక్క ప్రాధాన్యత ఏంటి అనేది మండలి వారికి ఏమాత్రం తెలియదు, అది రహస్యంగానే ఉండిపోయింది. అందుకే అది ఆయన యొక్క ఆంతరంగిక కార్యక్రమంగా మనం చెప్పుకోవచ్చు. 1000 కిలోమీటర్లు ఆ పండిత్ కోసం ప్రయాణం చేసి వచ్చారు. అహ్మద్నగర్ నుంచి, మెహరాబాద్ నుంచి కాశ్మీర్ దాకా, శ్రీనగర్ దాకా కేవలం 5 నిమిషాలు మాత్రమే వాళ్ళతో గడిపారు. ఆయన పనికి ఆ సమయం చాలు. దానికోసం అంత దూరం నుండి ఆయన కాశ్మీర్కి ప్రయాణమై వచ్చారు. కాబట్టి ఆయన యొక్క విశ్వకార్యం యొక్క అంతరార్థాన్ని గ్రహించడం అనేది మండలి వాళ్ళకే సాధ్యం కాలేదు. మనలాంటి వాళ్ళకి సాధ్యం అవటం అనేది అసంభవం అన్నమాట. అదంతా కూడా అసలు పని ఏంటంటే ఆయన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి పని. అది దేశ కాలాలకు కూడా అతీతమైనటువంటి పని. అది ఏమైనప్పటికీ కూడా యావత్ మానవాళికి ప్రయోజనకారిగానే ఉంటుంది. అవతారుడు ఏం చేసినప్పటికీ కూడా ఆగా అలీ, ఆలీ అక్బర్, ఈ అబ్దుల్లా, ఈ పండిత్ తులసీలతో ఇంకా చాలా మంది బాలులతో బాబా ఏ కార్యం నిర్వహించారో ఎవరికీ తెలియదు. అయితే
ఒకటి మాత్రం నిశ్చయం అంటున్నారు ఇక్కడ బాబు కల్చూరి గారు, ప్రపంచంలోని పిల్లలందరి కోసం కూడా అది ఉద్దేశింపబడి ఉండవచ్చు అని చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ బాబా రిటర్న్ జర్నీ 28వ తారీఖున టాక్సీలో బయలుదేరి శ్రీనగర్ నుండి జమ్మూకి వెళ్ళిపోయారు. మండలి వారిని, ఆ బాలుని అందరినీ తీసుకొని. ఇక రిటర్న్ ప్రయాణంలో లాహోర్లో ఒక బాలుడిని దింపేస్తే, ఆ బాలుడు లాహోర్లో కలిశాడు కదా అని అక్కడ దింపేస్తే, ఆ బాబాని వదిలి వెళ్ళడానికి ఇష్టం లేక ఆ ప్లాట్ఫారం మీద నిలబడి వెళ్ళటం ఇష్టం లేదన్నాడు అతను. రైల్వే స్టేషన్లో ప్లాట్ఫారం మీద నిలబడి ఉన్న మరొక బాలుడిని చూపించి బాబా అతన్ని తీసుకొని రమ్మని పంపించారు. మౌనంగా ఉన్న ఈ తెలియని వ్యక్తి పక్కన కూర్చొని ప్రయాణం చేయటం ఆ బాలుడికి సంబరం అయిపోయింది. ఆ తులసి అనే బాలుడిని దించేశారు, వేరే బాలుడిని కూర్చోబెట్టుకున్నారు. ఈ బాలుడికి మహా ఆనందం అయిపోయింది. ఏం మాట్లాడకుండా ఉండే ఒక మౌనంగా ఉన్నటువంటి వ్యక్తి పక్కన, కొత్త అపరిచితుడి పక్కన కూర్చొని వెళ్ళటం. అయితే అతన్ని మన్మాడ్ దాకా తీసుకుని వెళ్ళి మళ్ళీ లాహోర్కి తిప్పి పంపించేశారు. లాహోర్ నుంచి అమృత్సర్కి చేసేటువంటి రైలు ప్రయాణంలో ఆ రైలు పెట్టెలో ఇది ఒక ఇంపార్టెంట్ విషయం, ఒక 5 నిమిషాల్లో ముగిస్తాను. ఒక మహమ్మదీయుడు అకస్మాత్తుగా బాబా వైపుకు ఆకర్షింపబడ్డాడనమాట. బాబా వైపే అతను తదేకంగా చూస్తున్నాడు రైల్లో. బాబా తన పక్కనే కూర్చొని ఉన్నటువంటి బాలుని వీపుని నిమురుతూ ఉన్నారు. అదే వేరే బాలుడు ఉన్నాడు కదా అతన్ని. కొంతసేపు అయిన తర్వాత బాబా ఈ మహమ్మదీయుడు వైపుకి చూశారు. మండల్లో ఉన్నటువంటి ఒకళ్ళ ద్వారా ఇలా చెప్పారు, ఓ స్నేహితుడా, అంతటా ఆనందం తప్ప మరేమీ లేదు. అతని కోసమే చెప్తున్నారు ఈ డైలాగు. అప్పుడు అతను బయటపడి ఇలా అంటాడనమాట, అయ్యా అది మీకు నిజం కావచ్చు, కానీ నాకు కాదు. ఏమంటున్నారు బాబా? ఓ స్నేహితుడా, అంతటా ఆనందం తప్ప మరేమీ లేదని మండలి వారికి తెలియజేస్తున్నారు అతని కోసం. కానీ అతనేమంటున్నాడు, అది మీకు నిజమే కానీ నాకు కాదు. అప్పుడు బాబా అంటారు, నీవు చూడలేకపోతున్నావు, అందుకే అలా ఫిర్యాదు చేస్తున్నావు ఈ విశ్వం గురించి. కానీ నేను చెప్తున్నాను, మన చుట్టూ అంత ఆనందమే నిండి ఉంది. నేను దాన్ని చూస్తున్నాను, అనుక్షణం ఆ ఆనందాన్ని నేను అనుభవిస్తున్నాను అని చెప్పినప్పుడు ఆ మహమ్మదీయుడు అంటాడు, నేను ప్రపంచంలో దురదృష్టాన్ని, వ్యతిరేకతని, బాధల్ని మాత్రమే అనుభవించాను, వాటిని తప్ప ఇంకేమీ అనుభవించలేదు. అసలు నేను సంతోషం అంటే ఏంటో నాకు తెలియదు, ఇప్పటి వరకు దాన్ని నేను అనుభవించలేదు. కాబట్టి ఈ జీవితంతో నేను చాలా విసిగిపోయాను అంటాడు. అప్పుడు బాబా మళ్ళీ అతన్ని ఓదారుస్తున్నారు, అది నీ యొక్క అజ్ఞానం వల్ల కలిగింది. నీకు నిజమైన ఆనందం యొక్క అనుభూతి లేకపోవటం వల్ల నీవు నీడల్లో పరిగెడుతున్నావు. అసలు పదార్థం నీకు దొరకడం లేదు. నీకు తినడంలో, డబ్బు కూడబెట్టడంలో సంతోషం ఉందని అనుకుంటున్నావు. అవన్నీ అనిశ్చితమైనటువంటివి, భ్రాంతిమయమైనటువంటివి, క్షణికమైనటువంటివి. సుఖ సంతోషాల్లో సంతోషం ఉన్నదని తప్పు భావంలో ఉన్నావు నువ్వు. అవి శాశ్వతమైనటువంటి అసలు ఆనందం నుంచి నిన్ను ఇంకా దూరంగా తీసుకుని వెళ్ళిపోతున్నాయి అని చెప్తారు. చివరికి ఆ అబ్బాయి అడుగుతాడు, అయితే సరే, అసలు అటువంటి ఆనందాన్ని నేను ఎక్కడ పొందగలను అంటాడు అని బాబాని అడుగుతారు. అదే నిజమైన విషయం. ఇప్పుడు నీవు సత్యమైన దానిని కొంత కోరుకుంటున్నావు. ఇప్పుడు నీకు అర్థమైంది. అడిగావు కాబట్టి నువ్వు దాన్ని కోరుకుంటున్నావని అర్థమైంది. ఆనందాన్నే పొందాలి, ఆ సత్యాన్నే పొందాలి, ఆ భగవంతుడినే పొందాలి అనేటువంటి కోరిక నీకు ఉండాలి. నిరంతరాయంగా నువ్వు తపన కలిగి ఉండాలి. అప్పుడు నువ్వు దాన్ని సాధిస్తావు. దాన్ని పొందే మార్గాన్ని కూడా నువ్వు కనుగొంటావు. ఎవరో ఒకరు తప్పనిసరిగా నీకు ఆ మార్గాన్ని చూపిస్తారు అని అడిగితే, సరే మరి మీరే నాకు ఆ మార్గాన్ని చూపిస్తారా, మీరే నాకు సహాయపడతారా అని అడుగుతారు. తప్పకుండా, నా పనే అది, అదే నా ఆశయం. నేను నీకు సత్యమైన ఆనందం ఏమిటో చూపిస్తాను. నేను చెప్పినట్లు నువ్వు చెయ్యి. నేను నీకు భరించలేని కష్టతరమైనటువంటిది చెప్పను. హృదయపూర్వకంగా నేను చెప్పింది చేస్తే చాలు అంటాడు. ఏం చెప్పారంట అతనికి? ప్రతిరోజు ఉదయం వేకువజామున కేవలం ఒక 5 నిమిషాలు మాత్రమే
నేను చెప్పేదాన్ని కోసం కేటాయించు. ఎవ్వరూ లేని ఏకాంత స్థలాన్ని ఎంచుకో. అక్కడ ఈ ఆలోచనతో ధ్యానం చెయ్యి. ఏమిటా ఆలోచన? భగవంతుడొక్కడే. ఆయన అంతటా నిండి ఉన్నాడు. ఆయన తప్ప మరేదీ లేదు. ఇట్లా ప్రతిరోజు ఒక్క 5 నిమిషాలు మాత్రం చెయ్యి. నీకు ఏదో అనుభవం ప్రాప్తించేలా నేను చూస్తాను. నువ్వు ఒక ప్రకాశాన్ని చూస్తావు. ఆ తర్వాత సంతృప్తి చెంది మార్గంలో ముందుకు వెళ్తావు అని ఆ ఆ మహమ్మదీయ వ్యక్తిని ఓదారుస్తారు. అప్పటికి ఎంతో దైన్య స్థితిలో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఉపశమనం పొందుతాడు. ఎందుకంటే కనిపించింది ఎవరు? సాక్షాత్తు సద్గురు దర్శనంతో ఆనందానుభూతిని పొందుతాడు. ఆయన సలహాని ఆమోదిస్తాడు. బాబా ఇచ్చినటువంటి ఆ చిన్న వివరణతో జీవితం నిజంగా జీవించదగినదే అనే అనుభవం అతనిలో మళ్ళీ చిగురించింది. నూతనోత్సాహం వచ్చింది. అతని మాటల ద్వారా కాకుండా ఆంతరంగికంగా ప్రేరేపింపబడ్డాడు. ఎన్నో విభిన్న ఆధ్యాత్మిక సాధనలు చేశాడని, గురువు కోసం అన్వేషిస్తున్నాడని, కానీ అలా సంవత్సరాలు గడవగా నిరాశ నిస్పృహలకు అయ్యాడని మండలి వారు తెలుసుకున్నారు. అంతేకాకుండా అతను నిరాశ నిస్పృహలతో ఆత్మహత్య చేసుకోవాలని కూడా నిర్ణయం తీసుకున్నాడు. ఆ సందర్భంలో బాబా ఆ ప్రయాణంలో అలా కలిసి అతన్ని తప్పించి, అతని ప్రాణాన్ని రక్షించి, అతని యొక్క శోధనని కొనసాగించేటువంటి స్థైర్యాన్ని ప్రసాదించారు. ఆ వ్యక్తి మరెవరో కాదు, మనందరికీ తెలిసినటువంటి ఆ మహమ్మదీ వ్యక్తే మహమ్మద్ ఇక్బాల్. మనందరికీ తెలుసు. ఒక మంచి దేశభక్తి గేయం రాశాడు. సారే జహా సే అచ్చా హిందూ సీతా హమారా హమారా సారే జహా సే అచ్చా అనే పాట వ్రాసినటువంటి వ్యక్తికి ఎవరు ఇన్స్పిరేషన్ ఇచ్చారు? ఎవరు అతన్ని మార్గంలో ముందుకు నడిపించారంటే ఈ యుగావతారుడైనటువంటి మెహర్ బాబా. అది కొన్ని అవతారుడు చేసేటువంటి కొన్ని కార్యక్రమాలు మరి మహాత్మా గాంధీకి, అలాగే జవహర్లాల్ నెహ్రూకి, కానీ అవన్నీ కూడా గోప్యంగానే ఉండిపోతాయి. కానీ వాళ్ళు చేసేటువంటి ఆంతరంగిక కార్యక్రమాలు తప్పనిసరిగా తర్వాత వాటి యొక్క ఫలితాల్ని యావత్ ప్రపంచం కూడా అనుభవిస్తూ ఉంటుంది అనేది మనకు అర్థమవుతుంది. కొంచెం ఒక 10 నిమిషాలు ఎక్కువ తీసుకున్నాను, సారీ బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. ఈ మహమ్మద్ ఇక్బాల్కి సంబంధించిన సంఘటన చెప్పి ముగించాలి అనే ఉద్దేశంతో సమయం ఎక్కువ తీసుకున్నాను. జై మెహర్ బాబా మణి. అవతార్ మెహర్ బాబాకి జై. లేదు, చాలా మంచి విషయం ఈరోజు తెలియజేశారు. బాబావారి కాశ్మీర్ పర్యటనలో భాగంగా ఈ విశ్వ ఆధ్యాత్మిక కార్యక్రమంలో బాబా ఏమేం చేశారో అని బాబాకు మాత్రమే తెలుసు. మీరు చాలా చక్కగా దాంట్లో ఉండే విషయాలు చాలా కూలంకషంగా మాకందరికీ తెలియజేశారు. జై బాబా. మహమ్మద్ ఇక్బాల్ గారి గురించి కూడా చాలా చక్కగా మాకు తెలియజేశారు. కొత్త విషయమే తెలుసుకున్నామక్క. జై బాబా. మంచి విషయాలు తెలియజేశారు. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై బాబా. ఇప్పుడు